మోసపోకండి. చూడ్డానికి ఒరిజినల్ లాగానే ఉన్నా అందులో చాలా వరకు నకిలీ ఔషధాలే. విజిలెన్స్ అధికారుల దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. కర్నూలు జిల్లాలో జరుగుతున్న నకిలీ ఔషధాల దందాలపై స్పెషల్ రిపోర్ట్. ఆయుర్వేద మందులు తయారు చేయాలంటే అనుమతి ఉండాలి. అర్హులైన నిపుణుల పర్యవేక్షణలో తయారు చేయాలి. మందులు తయారు చేసేందుకు అవసరమైన వాతావరణం ఉండాలి. తయారు చేసేవారు కూడా అర్హులై ఉండాలి. కానీ కర్నూలులో ఇవేమీ లేకుండానే ఆయుర్వేద మందులను తయారు చేస్తున్నారు. అవి పనికొచ్చేవా అంటే అది కాదు. నకిలీ ఔషధాలు. వీకర్ సెక్షన్ కాలనీలో యంత్రాలను ఏర్పాటు చేసి మరీ తయారు చేస్తోంది ఈ ముఠా. జనార్దన ఆచారి అనే వ్యక్తి దీనికి బాస్. 4 భవనాల్లో నకిలీ మందుల తయారీ కర్మాగారాన్ని నడుపుతున్నాడు. నొప్పులు క్షణాల్లో మటుమయం అవుతాయంటూ కొన్ని డైక్లోఫెనాక్ వంటి అలోపతి మందులు, కొన్ని ఆయుర్వేద ముడిసరుకు కలిపి పెద్ద ఎత్తున గోళీలు, ఆయిల్ వంటివి తయారు చేస్తున్నాడు. ఉల్లి, వెల్లుల్లి, అల్లాన్ని పేస్టులా తయారు చేసి ఆముదం నూనెలో మరిగించి దాన్నే బాటిల్స్ లో నింపి విక్రయిస్తున్నారు. ఈ ఆయిల్తో మర్దన చేస్తే నొప్పులు మటుమాయమవుతాయంటూ కలరింగిస్తున్నాడు జనార్దన ఆచారి. ఎలాంటి అర్హత లేదు. ఆయుర్వేదంలో 5 రకాల మందుల తయారీకి వేరొకరి పేరుతో లైసెన్స్ తీసుకున్నారు. అయితే మందులు తయారు చేయకుండా ఇతర ఔషధాలను తయారు చేస్తున్నాడు. అది కూడా అలోపతి మందులను కలిపి నకిలీ మందులు సృష్టిస్తున్నాడు. ఈ విషయం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తెలిసింది. వెంటనే ఆ కర్మాగారంపై దాడి చేసి పెద్ద ఎత్తున ముడి సరుకు యంత్రాలను సీజ్ చేశారు. నకిలీ ఆయుర్వేద మందులను తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అలోపతిక్ డ్రగ్స్, ఈ పెయిన్ కిల్లర్స్, డెక్సామెథాసోన్ 40 grams 2 కలిపి ఆయుర్వేదం పౌడర్లో మిక్స్ చేసి, పౌడర్ కూడా ఏంటో మనకు తెలియదు, ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. ఆయుర్వేదిక్ డ్రగ్స్గా దాన్ని అమ్ముతున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు చాలా హానికరం దీన్ని వాడితే. యాక్చువల్గా కొన్ని పెయిన్ కిల్లర్స్ అయితే వాడకూడదు, బ్యాన్ చేస్తున్న పెయిన్ కిల్లర్స్ కూడా కొన్ని వాడుతున్నారు. మనం ప్రస్తుతానికి